Hi viewers, welcome to Leela of Technologies. My name is Mustadandra Baswani. ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే నెంబర్ ప్యాటర్న్. జనరల్గా మనం ఏంటి లాస్ట్ వీడియోలో స్టార్ ప్యాటర్న్, తర్వాత ఆల్ఫాబెట్ ప్యాటర్న్, తర్వాత ఏంటంటే నెంబర్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్స్ అయిపోయిన తర్వాత రోలో డేటా మారినప్పుడు ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి. ఓకే, ఒకసారి చూద్దాం. ప్రీవియస్గా మనం ఏంటి ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ చేసామండి. ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ కాకుండా ఇక్కడ 1 1 2 2 2 2 3 3 3 4 4 4 5. ఇన్ కేస్ 5 rows అండ్ 5 columns. ఇక్కడ న్యూమరిక్స్. ఇక్కడ చూడండి, డేటా ఏంటి, మనకి రోలో డేటా మారట్లేదు. రోలో డేటా మారినంత వరకు నో నీడ్ టు గో ఫర్ ఏ నెక్స్ట్ లో. తర్వాత 1. నెక్స్ట్ మనకి ఏంటి 2 2. నెక్స్ట్ 3 3 3. నెక్స్ట్ 4 4 4. 5 5 5 సంథింగ్ లైక్ దిస్. ఇలాగా మనకి ఏంటి ప్యాటర్న్స్ 1 by 1 డిస్కస్ చేద్దాం రోలో డేటా మారినంత వరకు. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ మనకు కావాల్సింది ఫస్ట్ పక్కన పెడితే ఇక్కడ ఐన్ ప్రింట్ చేద్దాం. ఎందుకని, ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ రోస్ యూ వాంట్ టు ఎంటర్ అన్నప్పుడు మనం 5 అని ఎంటర్ చేస్తే ఒకవేళ అప్పుడు మనకి ఏమవుతుంది, ఐ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 5 వరకు ఇటరేషన్ జరుగుతుంది. ఐ వాల్యూ మనం ప్రింట్ చేస్తాం. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ f drive cd space classes py space test.py. how many rows you want to enter. I want 5 rows. మనకి ఏంటంటే 1 2 3 4 5 ప్రింట్ స్టేట్మెంట్ లో ఇటువంటి ఎండ్ అని రాయలేదు మనం, కాబట్టి ఏమైంది ప్రతి ప్రింట్ స్టేట్మెంట్ న్యూ లైన్ లో ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, 1 5 times, ఇక్కడ 5 times 5 అయితే 5 times 6 అయితే 6 times మనం ప్రింట్ చేయాలి. మరి ఇక్కడ మనం లాస్ట్ లో మనం ఏం చేసాం, ఇంటూ ఎన్ అన్నాం అనుకోండి, ఎన్ టైమ్స్ కదా, ఇంటూ ఎన్ అన్నాం అనుకోండి. ఇంతకు ముందు ఏంటి స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇంటూ సమ్ ఇంటీజర్ వాల్యూ రిపిటేషన్ అవుతుంది. ఓకేనా, బట్ ఇక్కడ ఐ వాల్యూ ఇంటీజరే, ఎన్ వాల్యూ ఇంటీజరే. ఇది ఏమవుతుంది, మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఫస్ట్ ఐ వాల్యూ 1 ఇంటూ ఎన్ వాల్యూ 5, 1 ఇంటూ 5 5. తర్వాత ఐ వాల్యూ 2, ఎన్ వాల్యూ 5. ఓకేనా, 2 ఇంటూ 5 10 అండ్ సో ఆన్. 5 ఇంటూ 5 25. ఇలా మనకి క్యాలిక్యులేషన్ జరుగుతుంది. బట్ నాకేంటి ఇక్కడ ఐ వాల్యూ 1 ఉండాలి, ఓకేనా, 2 ఉండాలి, 3 ఉండాలి. 1 5 times రావాలి. మనకి టైప్ కన్వర్షన్ లో ఇంటీజర్ ని స్ట్రింగ్ లోకి మార్చొచ్చు బై యూజింగ్ str ఫంక్షన్. str ఫంక్షన్ కి ఇంటీజర్ ని పారామీటర్ పంపిస్తూ, ఎందుకంటే ఐ వాల్యూ మారుతూ ఉండాలి. సింపుల్ గా మనం ఇలా తీసేసుకున్నాం అనుకుందాం 1 ని, బట్ ఏంటి ఐ వాల్యూ నాకు చేంజ్ అవుతా ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, str ఆఫ్ ఐ అన్నాం అనుకోండి. ఐ వాల్యూ 1 2 3 అండ్ సో ఆన్ ఇంటీజర్స్ కాస్త స్ట్రింగ్ లో కన్వర్ట్ అవుతాయి. అంటే ఫస్ట్ ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది, స్ట్రింగ్ రూపంలో 1 వస్తుంది ఇంటూ 5. అంటే మనకి ఇక్కడ ఏంటి 5 times మనకి 1 ప్రింట్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి. పైథాన్ str ఆఫ్ 1 ఇంటూ 5 అన్నాం అనుకోండి. చూడండి, ఎందుకని str ఆఫ్ 1 అంటే స్ట్రింగ్ లో కన్వర్ట్ అవుతుంది. ఇంటీజర్ కాస్త స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అవుతుంది. స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్ రిపిటేషన్ ఆపరేటర్. సింపుల్ కన్వర్షన్ అండి. ఈ కన్వర్షన్ తెలిస్తే చాలు, ఈ ప్యాటర్న్ అయిపోయినట్టు. ఇప్పుడు ఒకసారి మనం ప్రింట్ చేద్దాం. చూడండి, హౌ మెనీ రోస్ 5 rows, హౌ మెనీ రోస్ 9 rows. 9 వరకు బాగా వస్తాయి, ఎందుకంటే సింగిల్ డిజిట్ నెంబర్ కాబట్టి. ఇండెంటేషన్ బాగుంటుంది. 9 వరకు ఓకే. 10 తర్వాత ఏమవుతుంది, మనకి 2 digit నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి అంత కరెక్ట్గా ఉండదు. 9 rows వరకు, 9 columns వరకు ఓకే. ఇదేంటండి 5 rows అండ్ 5 columns.
బట్ ఐ వాంట్ టు ప్రింట్ లైక్ దిస్. ఆల్రెడీ డిస్కస్ చేసింది. సో ఫస్ట్ ఒక నా ఐ వాల్యూ 1 అయినప్పుడు ఒక రోనే ప్రింట్ అవ్వాలి. సారీ, ఒక కాలమే ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ రో, ఫస్ట్ కాలం. అంటే ఇక్కడ మనం ఏమన్నామండి, ఐ వాల్యూ ఫస్ట్ ఎంత, 1. సో ఒకసారి రిపీట్ అవుతుంది. తర్వాత ఐ వాల్యూ ఎంత, 2. ఓకేనా, 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, సో 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్ అలా. సో రో ఒకటైనప్పుడు ఎన్ని కాలమ్స్ కావాలి, నువ్వు ఒక కాలం కావాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ ఏ ఐ అండి. తర్వాత నాకు ప్యాటర్న్ ఇలా కావాల్సి వస్తాయి. ఒకవేళ ప్యాటర్న్ అనేది 1 1 1 1 1, తర్వాత ప్యాటర్న్ 2 2 2 సంథింగ్, తర్వాత 3 3, తర్వాత 4 4, తర్వాత 5 ఇలా కావాలి. ఇక చూడండి, ఫస్ట్ రో 5 కాలమ్. ఫస్ట్ రో అంటే ఐ వాల్యూ 1 అయినప్పుడు ఇక్కడ 5 కాలమ్స్ కావాలి అంటే ఎన్. ఓకే, సెకండ్ రో అయినప్పుడు ఐ వాల్యూ 2 అయినప్పుడు ఓకేనా, ఇక్కడ నాకు 4 కాలమ్స్ కావాలి అంటే n లోంచి ఒకటి తీసేయాలి. n లోంచి ఒకటి తీసేయాలి. తర్వాత 2, ఓకేనా, 3 1 అలా. సరే, సో ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 అలా తీసుకుంటూ రావాలి. అంటే కాలమ్స్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. రో ఇంక్రీజ్ సైజ్ ఏమవుతుంది, కాలమ్స్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం ఫార్ములా ఎలా రాస్తామంటే, మనకి ఫస్ట్ 5 కావాలి కాబట్టి n వచ్చేయాలి. తర్వాత ఐని డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. బట్ ఐకి ఒకటి కలుపుకోవాలి. ఎలా అంటే n వాల్యూ 5 అయినప్పుడు ఐ వాల్యూ 1, ఫస్ట్ n వాల్యూ ఒక 5 అనుకుంటే ఐ వాల్యూ ఫస్ట్ 1. సో 5 - 1 4 + 1 5 అవుతుంది. ఈ +1 యాడ్ చేయకపోతే మనకి ఏమవుతుంది, ఓకేనా, ఫస్ట్ 4 వన్సే వస్తాయి. అందుకే మనం ఏంటి, +1 యాడ్ చేసుకుంటే 5 4 3 2 1 ఆటోమేటిక్గా మీకు వస్తాయి. సో చిన్న 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 లాజిక్స్ అండి. ఓకేనా, ఇది ఇంటీజర్ వాల్యూని స్ట్రింగ్ లోకి మార్చడానికి. స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్ తో మనం మల్టిప్లై చేయొచ్చు, రిపిటేషన్ అవుతుంది, రిపిటేషన్ ఆపరేటర్. ఓకే, ఇప్పుడు లీడింగ్ స్పేసెస్ చూద్దాం. ఫస్ట్ 1 2 3 4 5. సో 1 2 3 4 5, 1 2 3 4 5, 1 1 2 3 4 5. ఇప్పుడు చూడండి ఒకసారి, n వాల్యూ 5, ఓకేనా, ఐ వాల్యూ 1 to 5 ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే 1 to 5 రిపీటేషన్ జరుగుతుంది. ఐ వాల్యూ 1 2 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 4 5. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ 4 స్పేసెస్ ప్రింట్ చేసిన తర్వాత 1 ప్రింట్ చేయాలి. 4 స్పేసెస్ ప్రింట్ చేసిన తర్వాత 1 ప్రింట్ చేయాలి అంటే ఐని ప్రింట్ చేయాలి. ముందు 4 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. అంటే ఏంటి, ఇక్కడ చిన్న ఫార్ములా ఏంటి అంటే n - i అన్నాం అనుకోండి. n - i అంటే n వాల్యూ 5 అనుకోండి, 4 n - i అంటే 4 స్పేస్ ప్రింట్ అవుతాయి, తర్వాత 1 ప్రింట్ అవుతుంది. తర్వాత ఓకేనా, n - i అంటే ఐ వాల్యూ 2 కాబట్టి ఓకేనా, 5 - 2 అంటే 3 స్పేస్ ప్రింట్ అవుతాయి. బట్ ఓకేనా, ఐ వాల్యూ 2 కాబట్టి 2 ఒకసారి ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి, ఓకేనా, ఓకే, ఐ అంటే సరిపోతుంది, ఇంటూ ఐ అంటే సరిపోతుంది. హౌ మెనీ రోస్, హౌ మెనీ రోస్, ఇలా. సరే, ఇప్పుడు దీని రివర్స్ చూద్దాం. అంటే ఏంటి, 1 1 1 1, తర్వాత
2 సంథింగ్. తర్వాత లైక్ దిస్. సో ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ రోలో 5 కాలమ్స్ ఉన్నాయి, సెకండ్ రోలో 4 కాలమ్స్ ఉన్నాయి, థర్డ్ రోలో 3 కాలమ్స్ ఉన్నాయి, ఫోర్త్ రోలో 2 కాలమ్స్, ఫిఫ్త్ రోలో 1 కాలమ్. ఓకే, అలాగే ఇక్కడ ఎన్ని స్పేస్ ప్రింట్ అవ్వాలి? 0 స్పేస్ ప్రింట్ అవ్వాలి. సో 0 స్పేస్ ప్రింట్ అవ్వాలి. I-1 అన్నాం, 0 స్పేస్ ప్రింట్ అవుతుంది ఫస్ట్. ఓకే, ఇక్కడ ఎన్ని వన్స్ ప్రింట్ అవ్వాలి? ఓకేనా, 5 వన్స్ ప్రింట్ అవ్వాలి, సరిపోయింది. తర్వాత ఇటరేషన్ లో అంటే సెకండ్ ఇటరేషన్ లో ఐ వాల్యూ 2 మైనస్ 1 అంటే 1 స్పేస్ ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత ఐ వాల్యూ 2 కాబట్టి 2 టైం మళ్ళీ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? 5 టైమ్స్ ప్రింట్ అయిపోతుంది. 2 మళ్ళీ 2 ఏంటి 5 టైమ్స్ ప్రింట్ అయిపోతుంది. నాకు ఇక్కడ ఏమవ్వాలి? -1 అవ్వాలి. ఫస్ట్ 5 ఉండాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఇన్ కేస్ ఒకవేళ మైనస్ అయ్యంటే 4 అవుతుంది కాబట్టి +1 అంటాం, సరిపోతుంది. హౌ మెనీ రోస్ యూ వాంట్ టు ఎంటర్? సో ఇలా మనం ఏంటండి ప్యాటర్న్స్ ప్రింట్ చేసామండి. సింపుల్ అండి. ఇక్కడ మనం చేసేదల్లా ఏం లేదు. సింపుల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే నెంబర్స్ న్యూమరిక్ కాబట్టి ఇంటిజర్ లోకి మార్చడానికి ఏం యూజ్ చేస్తాం? STR ఫంక్షన్. స్ట్రింగ్ లో మార్చడానికి ఏం యూజ్ చేస్తాం? STR ఫంక్షన్. ఎందుకు స్ట్రింగ్ లోకి మార్చాలి? సో వాల్యూ మనకి ఏంటండి 1 ని స్ట్రింగ్ లో మారిస్తే స్ట్రింగ్ రూపంలో ఉన్న 1 ఉంటుంది. దాన్ని మనం రిపిటేషన్ చేసుకోవచ్చు బై యూజింగ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్. దట్స్ వై ఆర్ కన్వర్టింగ్ టు స్ట్రింగ్. రిమైనింగ్ అంతా సేమ్. ముందు స్పేసెస్ ప్రింట్ అవ్వాలనుకుంటే ముందు స్పేస్ ప్రింట్ చేయడానికి ఈ లాజిక్ రాస్తాం. ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి? చిన్న చిన్న లాజిక్. ఇక్కడ కంపల్సరీ ఇన్పుట్ n తీసుకోవాలా? n తీసుకుంటే ఈ n తో మనకి ఆపరేషన్స్ చేయడానికి ఏదైనా ఛాన్స్ ఉంటుంది కాబట్టి, అంటే n వాల్యూని యూజ్ చేసుకోండి. సో కాబట్టి టేక్ సమ్ ఇంటిజర్, సమ్ నేమ్. మనం ఏదైతే రోస్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఒక వేరియబుల్ తీసుకుంటే ఆ వేరియబుల్ యూజ్ చేసుకున్నాను పక్కన ఇటరేట్ చేయొచ్చు. సో ఇదండి, రోలో డేటా మారినంత వరకు మనకి ఏంటంటే లూప్స్ ఇలా ఉన్నాయి. ఒకవేళ రోలో డేటా మారితే ఆ లూప్స్ నెక్స్ట్ వీడియో చూద్దామండి. రోలో డేటా మారినప్పుడు కంపల్సరీ కెన్ గో ఫర్ ఏ నెక్స్ట్ లూప్. ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ రోలో డేటా మారట్లేదు అంటే నో నీడ్ టు గో ఫర్ ఏ నెక్స్ట్ లూప్, సింగిల్ లూప్ తో మనం రాసేయచ్చు. బట్ రోలో డేటా మారుతుంది అంటే యూ కెన్ గో ఫర్ కంపల్సరీ నెక్స్ట్ లూప్. ఓకే, అది నెక్స్ట్ వీడియో చూద్దాము. థ్యాంక్ యూ ఆల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇలా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.